స్వచ్ఛత బాట పేరుతో సిటీలోని స్లమ్ ఏరియాలో క్లీనింగ్ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టిందన్నారు హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య. బహిరంగ ప్రదేశాల్లో వేయొద్దంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మెయిన్ రోడ్స్, కాలనీల్లోనే కాకుండా స్లమ్ ఏరియాలో స్పెషల్ ఫోకస్ పెట్టి క్లీన్గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వచ్ఛత బాట కార్యక్రమంలో భాగంగా హయత్ నగర్ సర్కిల్లో చెత్తను క్లీన్ చేస్తూ శానిటేషన్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. రోడ్లు ఊడ్చి చెత్తను ఏరివేశారు. పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ముందు స్లమ్లలో, బస్తీలలో మేము ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అంటురోగాలు ప్రబలకుండా ప్రజల్ని సంరక్షించుకోవడం కొరకు దీని మీద ఒక ప్రత్యేకమైన ఫోకస్ని పెట్టి నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమము మెయిన్ రోడ్లో, ప్రధానమైనటువంటి వీధుల్లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా పనిచేస్తూ ఉన్నారు మా పారిశుద్ధ్య కార్మికులు. అట్లాగే ఆ తర్వాత బస్తీల మీద ఫోకస్ చేయడం జరుగుతున్నది. బస్తీలలోనే ఎక్కువగా ఈ నీళ్లు నిలవడం కానీ, లేకపోతే చెట్లు పిచ్చి మొక్కలు మొలవడము, వాటన్నిటి వల్ల అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి వాటిని నివారించడం కొరకు ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి కూడా ఒక స్పెషల్ ఫోకస్ ఎంటమాలజీ వింగ్ ఒకటి మన దగ్గర ఉంది. ఎంటమాలజీ వింగ్ నుండి కూడా ఇల్లు తిరిగి సర్వే చేసి వాళ్ళ వాటర్ సంపులలో లార్వాలు పెరగకుండా నిరోధించడానికి లిక్విడ్ వేయడం జరుగుతుంది. అట్లాగనే సాయంత్రం పూట కూడా ఫాగింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఫాగింగ్ వల్ల కూడా దోమలు వాటిని నిర్మూలించడానికి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిరంతరము చేస్తున్నాం. ఈ కార్యక్రమాలను